హాయ్ అండి, నమస్తే. ఈ రోజున చిలకలూరుపేట నుంచి మన దగ్గర ఒక బాబాయ్ ఉంటున్నారు, ఒక 3 months నుంచి. అలాగే వాళ్ళ చెల్లెల గారు ఎంతో ఇష్టంగా వాళ్ళ అన్నయ్యని మన దగ్గరికి తీసుకొచ్చి జాయిన్ చేసింది. అంతకుముందు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను, మళ్ళీ ఇంకో వీడియో ఉంది అప్లోడ్ చేయాల్సింది. సో వాళ్ళ అన్నయ్య మన దగ్గర పెన్షన్ లేదనమాట, ఫ్రీగా ఉంటున్నారనే అభిమానంతో ఆవిడ వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల అందరి దగ్గర వాళ్ళ హస్బెండ్ ఆవిడ కలిసి కొంతమంది దగ్గర కందిపప్పు బియ్యము అన్నీ సేకరించి వాళ్ళ అన్నయ్య గారు ఫ్రీగా ఉంటున్నారు, మనం ఫ్రీగా తినకూడదనే ఆలోచనతో పెద్దవాళ్ళు అమ్మమ్మల తాతయ్యకి పెట్టాలనే ఆలోచనతో ఈ రోజున రైస్, కందిపప్పు, బియ్యము, ఆయిల్ ప్యాకెట్స్ అవి తీసుకొని చిలకలూరుపేట నుంచి బండి మీద రావడం జరిగింది. ఆ లాస్ట్ గంజి రాజేశ్వరరావు ధనలక్ష్మి, గంజి రాజేశ్వరరావు, గంజి ధనలక్ష్మి గారు ఇద్దరు భార్య భర్తలు అనమాట. వాళ్ళు అక్కడి నుంచి స్వయంగా బండి వేసుకొని బండి మీద కట్టుకొని కష్టపడుతూ వాళ్ళ అన్నయ్య కోసం తీసుకొని వచ్చారనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.